కాళింది జలకణాలను చిమ్ముతూ తమ్మిపూల తావులను విరజిమ్ముతూ చెలుగుల చెమటల నుడుపుతూ రమణులకు రాసక్రీడ వల్ల గలిగిన బడలికలను బాపుతూ మగువల మనస్సుల్లో నూతనమైన సుఖసంపత్తిని సమకూరుస్తూ సారసనేత్రుడు శ్రీకృష్ణుడు సంతోషించేటట్లు మంగళకరంగా మందమారుతం వీచింది. ఆ సమయాన ఒక రాజీవాక్షి రమావల్లభుడు పాడుతుండగా వీణను చేతబట్టి సవిలాసంగా తీగలు మీటింది. అతడు మేలుమేలని మెచ్చగా మ్రోళ్ళు చిగురింపగా నిలకడగా స్వరస్థాయినందుకొని రాగమొకటి రమ్యంగా ఆలపించి షడ్జాదులైన స్వరభేదాలు జాతులు కలియబడకుండా పాట పాడింది. ఆ గోపవధువులలో ఒకతే కాలియందెలు గల్లుగల్లుమని శబ్దింపగా ఆడుతూ పాట పాడుతూ బిరుదుల బరువు చేత అలసత వహించి అనంతుని హస్తాన్ని లాగి తన చనుదోయిపై నుంచుకున్నది. ఓ రాజా, పద్మ పరిమళం గుబాళిస్తూ మంచి గంధం పూతచే పాలు పారుతున్న తన బలిసిన బాహువును గోవిందుడొక సుందరి మూపుపై నుంచగా అది చెలించి గగుర్పాటు వహించింది. ఒక చక్కని చుక్క కృష్ణుడి చెక్కిలితో తన చెక్కిలి గదింపగా ఆయన తన పుక్కిటి విడియందాని చోట నుంచి వాడు ఒక అతివ ఆడుతూ అలసట చెందగా ప్రాణేశ్వరుడు స్తంభంలాగా ఉన్నతమైన తన బాహువును దానికి ఊతగా నొసగినాడు. ఒక ముద్దుగుమ్మ చెమట గ్రమ్మి చెంతకు చేరగా దాని స్తనాలపై క్రందుకున్న స్వేద బిందువులను ప్రియుడు కొనగోట చిమ్మినాడు. ఒక బాల పాలతలంలోని తిలకాని కంటుకున్న ముంగురులను ప్రియుడు పైకి దువ్వినాడు. ఒక పడతి పాట పాడి అలసిపోగా నాథుడు అధరామృతమిచ్చి ఆదరించినాడు. ఒక చెలికి హారం మూపున చిక్కుపడగా దానిని చక్కదిద్ది చెలువుడు కౌగలించుకున్నాడు. రాజోత్తమ, చిరునగవులతో హస్త విన్యాసాలతో చూపులతో రాగాలాపనలతో రాసకేళియందు బడలిన ముదితలను పరమపురుషుడు కరుణతో ఆదరించాడు. హాసంబుల గరతల విన్యాసంబుల దర్శనముల నాలాపములన్ రాసశ్రాంతల నా హరిశేషన్ మన్ననలు కరుణ చేసి నరేంద్ర. ఆ అంగనలు అచ్యుతుని అంగ సంగమ సుఖంచేత ఎంతో పారవస్యం చెంది పయటలు కట్టుపుట్టములు జారిపోవడం కూడా తెలియలేకపోయారనడం ఇంత కాదు. దేవతాంగనలు మాత్రం అంబరతలం నుండి ఆ రాసక్రీడా విలాసమంతా తిలకించి కరిగి సమ్మోహితలయ్యారు. ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎందరు గోపవధువులో అందరికీ తానందరై ఆత్మారాముడైనప్పటికీ బాలుడు తన ప్రతిబింబాలతో ఆడుకునేటట్లు వారితో రసలీల సాగించాడు. నందకుమారుడు కలసిమెలసి నవ్వుతూ చూస్తూ సల్లాపాలు సలుపుతూ మెలగినాడని ఆ ఇందుముఖులు తమ పూర్వజన్మ పుణ్యాలను మిక్కిలి శ్లాఘించుకున్నారు. ఈ విధంగా గోపతనయుడు రాసలీల చాలించి వడగండ్లతో నొప్పు మెరుపు దీవుల వలె చెమట బిందువుల దోగిన ఆ చెలువులతో కూడి జలక్రీడలాడటానికి ఉబలాటపడ్డాడు. అతడు కాళిందీ జలాలలో ప్రవేశించాడు. అతనికన్నా ముందుగా గోపాంగనలు యములలో ప్రవేశించి ఇక్కడ అడుగులోతు, ఇక్కడ మోకాలి లోతు, ఇక్కడ మొలలోతు, ఇక్కడ నడుములోతు, ఇక్కడ రొమ్ముల లోతు అంటూ ఏటి నీటిలోనికి దిగినారు. ఆ చెలువల కుచాలు చక్రవాకాలతో, కండ్లు మీనములతో, బొడ్డు సుడులతో, తల వెంట్రుకలు నాచుతో సరిపోలడం వల్ల వారు తన వంటి వారే అని భావించి కౌగలించుకోవడానికై యమున చేతులు చాచిన విధంగా తరంగాలు ఎదురుగా వచ్చి వారిని తాకినాయి. వారు ఉలికిపడి చూచినారు. అక్కడి బెగ్గురు పక్షులను పట్టడానికి ఆ చెలులు చేతులు సాచారు, హంసలను తోలారు. సొబగుమీరిన ఆ సుదతుల స్తనాలకు సాటి రాగలమని నీటిలో తపమాచరిస్తున్నవో అన్నట్లు అక్కడ సంచరిస్తున్న జక్కవ పిట్టలను వారు తరిమివేశారు. ఆ అన్ను మిన్నల హస్తచలితములైన జలాలలో ప్రతిఫలించిన చుక్కల రాయుడు అధికమైన కాంతికి ఆస్పదాలుగానున్న ఆ నెలతల ముఖాలకు ఓడి సిగ్గుతో వెలవెలబారుతూ ఈసు విడిచి నీటబడి వణుకుతున్నాడు అన్నట్లున్నాడు. అతన్ని చూచి వారు పరవశించారు. తేనెద్రావి మదించిన తుమ్మెదల రెక్కల గాలికి రేగుతున్న కలువలు మొదలైన పూల పుప్పడి వారు నీట మునిగినప్పుడు పైకి చెదిరిన నీటి తుంపురుల గుంపుల వల్ల అణగిపోయింది. తమ ముఖ పద్మ సౌరభానికి మూగి జుంజుమ్మనే భ్రమరాలను చూచి వారు భయపడ్డారు. అవి పైకి
అవి పైకెగరేటట్లు అరచేతులతో నీటిని చరిచారు. నీలిమబ్బుల నుండి రాలిన జలధారల వలన పూలతీవల వలె వారు శ్రీకృష్ణుడు దోసిడితో చల్లు నీటి వలన పలు విధాలుగా తడిసిపోయారు. గుంపుగుని త్రొక్కిసలాడినారు. మన్మధుని మాలిన్య మెడలిన పుష్పశరాల వలె తళతళ మెరుస్తున్న మేనులు గల ఆ మెలతలు నీట మునగడానికి ఉబలాటపడ్డారు. వారు సరస సల్లాపాలతో త్రుళ్ళిపడుతూ చేతుల నిండా నీరు గైకుని తొట్టుపడుతూ నల్లనయ్య మీద చల్లినారు. ఒకరికంటే ఒకరు ముందడుగు వేసి శ్రీకృష్ణుని దాటి వెళ్ళనీక వినోదించారు. ఆడ ఏనుగులు తొండాలచే విరజిమ్మిన నీటి జల్లులలో మొదపుటేనుగు మాదిరి శ్రీకృష్ణుడు గోపకామినులు ఎగజిమ్మిన జలధారలచే తడిసిపోయాడు. వ్రజవధూటులు కరాలతో హరిమీదకి ఎర్ర తెల్ల కలువలు విసిరినాడు. ఆ పువ్వుల పుప్పడి నెమ్మేని కంటుకుని ఆయన విభూతి ధరించిన పరమశివుని వలె భాసించాడు. ఆ పూబోండ్లు చిగురుటాకుల వంటి చేతులతో తామరపూ రేకులు విభుని మీదకు వెదజల్లినారు. అప్పుడాయన 1000 కన్నుల వేలుపు దొరలాగా వెలుగొందినాడు. ఆ కాంతలు కుంకుమ పూసిన కుంభాల వంటి కుచాలతో అచ్యుతుని ఆలింగనం చేసుకోగా ఆయన ఉదయకాలమందలి బాలభాస్కరుని వలె ప్రకాశించాడు. ఆ పడతలు తమ కడగంటి చూట్కులు రమణుని మీద ప్రసరింపజేయగా ఆయన తుమ్మెద కదువులు ముసిరిన పచ్చని గంధపు మ్రాకువలే పరిఢవిల్లినాడు. ఆ మెరుగుబోండ్లు చిరునవ్వు నిగ్గులు చెలికానిపై విల్లిగొల్పగా ఆయన వెన్నుల వెలుగులచే విలసిల్లు అంజనాద్రి వలె రంజిల్లినాడు. అప్పుడు అతిశయమైన ఆనందంతో నందనందనుడు గోపసుందరీమణులతో నీటి నుండి వెడలి వచ్చి సొమ్ములు, మంచి గంధము, వస్త్రములు మొదలైనవి అలంకరించుకున్నాడు. గజరాజు ఆడగజముల గుంపుతో క్రీడించే విధంగా తీవ పొదరిండ్లలో, చిక్కని చెట్ల నీడలలో, చక్కని పూసజ్జలలో ఆ కన్యారత్నములతో క్రీడించి వారిని సంతోషపెట్టినాడు. ఈ రీతిగా గోవిందుడు ఆ శరత్కాలంలో అస్ఖలితేంద్రియుడై రమణులతో రమించాడు అని చెప్పగా శుకయోగీంద్రునితో పరీక్షన్ మహారాజు ఇట్లన్నాడు: మహాత్మా పరమేశ్వరుడు ధర్మమునకు కర్త, ధర్మమునకు భర్త, ధర్మమే స్వరూపముగా గలవాడు, సత్కర్మలాచరించువాడు. అతడు అధర్మమును శిక్షించుటకు, ధర్మాన్ని రక్షించుటకు అవనిలో అవతరించినాడు గదా. అట్టి భగవంతుడే మరెట్టి ధర్మమని పరసతులతో సంగమించినాడో దయచేసి నాకు చెప్పవలసినది. ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియునైన సత్కర్ముడీషుడ ధర్మ శిక్షయు ధర్మరక్షయు జేయగా నిర్మిలిన్ ధరమీద బుట్టి పరాంగనాజన సంగమమే ధర్మమంచుదలంచి చేసే. పరాంగనాజన సంగము ఏ ధర్మమంచు తలంచి చేసెన్ ఉదాత్తమానస చెప్పుమా. మహీపతి మాటలు విని శుకమహర్షి ఈ విధంగా అన్నారు: రాజా, సర్వభక్షకుడైన అగ్ని సమస్తము భుజించి కూడా దోషికాడు. ఇట్లే చంద్రుడు, ఇంద్రుడు మొదలైన తేజస్వంతులు దోషయుక్తములైన కార్యాలు చేసినప్పటికీ దోషఫలాన్ని పొందరు. రాజోత్తమ, ఈశ్వరులు శాస్త్రవశ్యులు కారు. తమ ఇష్టమును అనుసరించి ప్రవర్తిస్తుంటారు. శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘిస్తుంటారు. వారికి అది తప్పు కాదు. ఈశ్వరులు కానివారు పరపత్నులను స్పృశించి బ్రతుకగలరా? గౌరీపతి తప్ప ఇతరుడు లోకభయంకరమైన హాలాహలం మృంగి జీవింపగలడా? ఈశ్వరుడు కాళకూట విషం ఆరగించాడని శాస్త్రవశ్యుడు, కర్మవశ్యుడు అయిన అనీశ్వరుడు అలా చేయగలడా? ఈశ్వరుడుగానివాడు నరేశ్వర పరకాంతదలచి ఎట్లు బ్రతుకు? గౌరీశ్వరుడు దక్కనన్యుడు విశ్వభయద విషము మృంగి వెలయంగలడే. ఈశ్వరుల వచనమొక్కటే సత్యము, అదే ప్రమాణము. కానీ వారి చేష్టితం కాదు. వారి మాటలనే ఆర్యులు అనవరతం అనుసరిస్తారు గాని ఆచారాన్ని కాదు. ఒకప్పుడు వారి చేష్టితం వారి మాటకు విరుద్ధంగా ఉంటుంది, ఒకప్పుడు అనుకూలంగా ఉంటుంది. అనుసరింపవలసి వస్తే వారి మాటకు అవిరుద్ధమైన చర్యనే అనుసరించాలి. వారి చేష్టలన్నీ సత్యమని అనుసరింపకూడదు. రాజేంద్ర, నారాయణుని చరణారవింద పరాగముల ధ్యానయోగ సామర్థ్యం చేత సనక సనందాదులైన యోగీశ్వరులు కర్మబంధాలు వీడి ఎట్టి కట్టుబాటులు లేక ఇచ్చకొలది మెలుగుతుంటారని చెబుతుంటారు. అటువంటప్పుడు క్రీడార్థమై శుద్ధ సత్వమందు శరీరం స్వీకరించిన ఆ దివ్య మంగళ విగ్రహుడు ఎలా నడుచుకుంటేనేమి, ఏమి చేసినప్పటికీ ఆయనకు బంధాలు లేవు. గోపాలకులలో, గోపికలలో, తక్కిన జీవరాశులలో ఎవడు అంతరాత్మయ్య వ్యవహరిస్తున్నాడో ఆ మహనీయుడికి పరాంగణలెవ్వరు?
క్రీడార్థం అవతరించిన ఆ సర్వవ్యాపి ఇలా క్రీడించినాడే గాని ఇందులో దోషం లేదు అని చెప్పి శుకయోగి మళ్ళీ రాజుతో ఇట్లన్నాడు. తెల్లవారుజామున ఇష్టం లేకున్నా ఎట్లో కష్టం మీద గోపాంగనులు కృష్ణుణ్ణి వదిలి తమ ఇండ్లకు వెళ్ళినారు. అతని మాయచే భ్రాంతి వహించిన గోపాలురు గోపికలను కోపగించుకోలేదు. ఈ విధంగా గోపాలకృష్ణుడు గోపికలు రాసక్రీడ సలిపిన సరణిని ఏ పురుషుడు అభివర్ణిస్తాడో ఆకర్ణిస్తాడో అతడు రాసలీలా ప్రసంగం వల్ల సమస్త మనస్తాపాల నుంచి విముక్తుడవుతాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.